మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా. సార్ కొంచెం ఎమోషనల్ అవుతుండాలి, ఏడుస్తూ ఉండాలి, చాలా బాధపడిపోతూ ఉండాలి. ఓకే సార్. ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా. ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు, ఇప్పుడు మేము ఉన్నాం. చాలా మంది సార్. తెలుగులోనే తిట్టమ్మా, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు మా యాంకరు ఏడద్దమ్మా ఏడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది, అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే. అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్, ఒక శేఖర్ది తప్ప. వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్. శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా. ఎస్ సార్. ఓ పని చేయి, అదే రెస్టారెంట్ లో కలిసేవాళ్ళం అని చెప్పు. ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేడు కదా, అక్కడ దొరుకుతాడు. ఓకే సార్. లోలిత డివిడీ అడిగావు కదరా, మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు, కానీ నువ్వు వెళ్ళు, నేను చెప్తా. సరే అయితే ముందు మూర్తిని కలు, అతను ఏం మాట్లాడాలో చెప్తాడు, అది ఫాలో అయిపో. ఓకే సార్. మూర్తి దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే సార్. ఉంటాను సార్. హాయ్, లోలిటా చూసావా? ఏమైంది అలా ఉన్నావు? ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా? మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడు మళ్ళీ వచ్చాడా? మరి ఏమైందో చెప్పొచ్చు కదా. నాన్న వచ్చారు. నాన్నే కదా, దానికెందుకు? ఐమ్ సారీ, ఐ థింక్ ఇట్స్ పర్సనల్. నేను వెయిట్ చేస్తాను. ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం. ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు. యూ నీడ్ సమ్వన్. జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం, కానీ అలాంటి వాళ్ళకే కూతురుగా పుడతాం. హలో, హాయ్ దివ్య, ఎక్కడున్నావు? ఊరు వెళ్తున్నాను. చెప్పలేదు. అంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఎప్పుడు వస్తావు? ఒక 2 డేస్లో వచ్చేస్తాను దివ్య. హలో, నిజంగానే 2 డేస్లో వచ్చేస్తావా? నీ వాయిస్ కట్ అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. మా ముగ్గురికి యాక్షన్ షోలో జాబ్ వచ్చింది. సో ఫ్లాట్ వెకేట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. నువ్వు కూడా వచ్చొచ్చు కదా మాతో పాటు. అవునే, ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, నువ్వు జాయిన్ అయిపో. అక్కడే ఎవడో మేనేజర్ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యూఎస్కి పంపిస్తాడు. ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా, వచ్చేసేయి మాతో పాటు. ఎప్పుడూ లేని భయం, బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. లోపలికి రా. కోపం వచ్చిందా? కోపం దేనికి? ఇంకో 2 రోజులుంటే నేనే వెళ్ళిపోతాను. సో నువ్వు 1 వీక్ తర్వాత వస్తే నాకేంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు. అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు? ఎదురు చూడడం అంటే ఇలా ఉంటుంది. ఏమైంది? మనం కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకింత పెయిన్ఫుల్గా ఉంది? కాన్వకేషన్కే కదా, మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు? పోనీ ఒక పంచి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి. ఐ హ్యావ్ ఎ విష్. నేను వెళ్ళే ముందు మన ఇద్దరం నీ ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ డే విత్ యూ. సరే.
క్రాస్ అయ్యానా? నీతో ఒకసారి. నీతో మాట్లాడాలి దివ్య. ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య. కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు. ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య. ఏది దాయటం ఇష్టం లేదు నాకు, అందుకే ఆగిపోయాను. ఐ మ్యారీడ్ జస్ట్ 6 months బ్యాక్. ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు. దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్లో చూపించుకున్నారు. న్యూస్ రూమ్లోనా? దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందిలే, రా చూడు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? ఇంటర్ క్యాష్ బ్రో. మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా. ట్రై చేసాం బ్రో, కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు. 2 యంగ్ కదా, అప్పుడే పెళ్లి చేసుకుంటారా? బేబీ వెళ్ళిపోదాం కదా. ఆల్టర్నేటివ్ లేదు బ్రో, టైం వేస్ట్ అవుతుంది. నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ వస్తున్నాయి. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, వెళ్ళి. అట్లా కాదు, కూర్చోండి మాట్లాడదాం. పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో. మాది రూలింగ్ పార్టీ క్యాష్, వాళ్ళది అపోజిషన్ పార్టీ క్యాష్. ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు. రోజు మీడియాలో మీరే చెప్తారుగా, కులం గొడవలు పగలగొట్టాలి, క్యాస్ట్లన్నీ కలవాలి అని. కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం. బ్రోకి ఛానల్స్ హిస్టరీ తెలియదు అనుకుంటా. లెట్స్ గో నౌ. యా యా. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో. ఇదిగో టీవీ 18 PRO నుంచి కాల్ వస్తున్నాయి. ఏదో ఒకటి త్వరగా తేల్చండి. బేబీ వెళ్దాం కదా, నాకు భయం అవుతుంది. వెయిట్ మీరు కూర్చొని వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళకి తెలియట్లేదు. మనకెందుకురా తలనొప్పి, లైవ్లో కూర్చోబెట్టేద్దాం. సరే పద. ఏరి వీళ్ళు వెళ్ళిపోయారు సార్. నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తా. ఎందుకు? అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని. సరే వెళ్ళు. హాయ్ దివ్య, నేను వరంగల్ వస్తున్నాను. ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. భోజనానికి వస్తావేంటే? ఇప్పుడే వస్తానమ్మమ్మ. సరేరా. జస్ట్ 2 minutes మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు సారీ చెప్దామని వచ్చాను. నాకు తెలీదు రిలేషన్ ఇంతవరకు వస్తుందని. నువ్వు ఒక్క 6 నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది. పెళ్ళైంది, కానీ అది నా చాయిస్ కాదు. నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. చాలా కష్టం మీద షీ సర్వైవ్డ్. ఆవిడ కోసమే చేసుకున్నాను. కలవకూడని టైంలో కలిసావు. స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు. తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివి. బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్. ఇష్టంతో తెలిసి జరగాలి. అందుకే నిజం ముందే చెప్పాను. నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య, కానీ రిలేషన్ ఉండాలా వద్దనే నిర్ణయం నీదే. మీరు నీతులు చెప్పినంత మాత్రాన వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, వేరే ఛానల్లో పోయాడు. నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది? ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్లో ఎందుకని. సారీ సార్. సారీ సార్. ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు? ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి. ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకున్నది. నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు? Get out. హలో. సారీరా, మిమ్మల్ని తిట్టాలని కాదు, కనీసం ఫోన్ అన్నా అటెండ్ చేయాలి కదా. ఓకే, రేపు ఆఫీస్లో కలుద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్. అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను.